హాయ్ అండి. చికెన్ ఫస్ట్ గ్రేవీగా ఎలా వండుకోవాలో చూపిస్తా. చికెన్ తెచ్చాక కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ వేసి బాగా దీన్ని 2-3 సార్లు కడుక్కోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీకి ఇందాక కడుక్కున్నాం నీట్గా, 3 సార్లు వాష్ చేసా. చికెన్ గ్రేవీకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఇదేంటంటే మనం బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, పుదీనా, పసుపు. మంచిగా ఈ నూనె వేడెక్కాక ఇవన్నీ ఇందులో వేసేయాలి. గ్రేవీ కాబట్టి చికెను. ఇది ఉల్లిగడ్డ పేస్ట్. మంచిగా ఒక 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని 2 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. ఇది టమాటా పేస్ట్. మంచిగా వేగాక దీంట్లో ఉల్లిగడ్డ పేస్ట్ దీన్ని చక్కగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేగాక అల్లం పేస్ట్, తర్వాత అల్లం పేస్ట్ వేసాక మంచిగా కలుపుకోవాలి. తగినంత కారం తినే వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేకపోతే ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్, తర్వాత దీనికి బాగా కలుపుకోవాలి. గ్రేవీగా చాలా బాగుంటుంది చికెన్. ఇందాక మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ మంచిగా కడిగిన చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు. తర్వాత కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ మంచిగా దీన్ని కాసేపు సిమ్లోగా మంచిగా ఉడుకుతుంది. తర్వాత మనం పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్, తర్వాత కొత్తిమీర, దీన్ని బాగా ఇట్లా కలుపుకోవాలి. చాలా 2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఇంకో 10 మినిట్స్ కూడా మంచిగా ఉడకనియాలి. పైన నూనె తేలాలి. చూసారా ఆయిల్ ఎలా తేలిందో అలా తేలాలి. మీ చికెన్ గ్రేవీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.